ప్రభుని ఆరాధించడానికి వరకు ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభు యొక్క మరి బలలో పరిశుద్ధమైనటువంటి బలలో పాలు పొందకముందు దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని వాక్యంను చదువుకొని ఆర్థిక మనం పరీక్షించుకొని ప్రభు బలలో మనము చేయవేసే వారంగా ఉంటాం. మన భాగము మరి ప్రకటన గ్రంథం ఉన్నటువంటి 7 సంఘాల్లో వాటి యొక్క ఉనికిని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ యొక్క పరిస్థితులను మనము అన్వయించుకోవడానికి, ఆ విధంగా మనము చక్కపరచబడడానికి, సరిచేయబడడానికి, ఆత్మీయ జీవితంలో మనము దేవునికి యోగ్యులుగా సిద్ధపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. కనుక మరి ఆఖరి సంఘం మరి దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. గత వారం చూస్తూ వచ్చినాము. ఫిలదెల్ఫియా సంఘం గురించి ధ్యానం చేస్తూ వచ్చినాం. కనుక ఆఖరి సంఘము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మరి 14, 15, 16, 17 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14, 15, 16, 17 అందరం కలిసి చదువుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమె నన్నువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి నేను వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు. నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండిన మేలు. నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నిలువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ప్రకటన గ్రంథము మన్నించండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము మన్నించండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవందనాలు, మా రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో మధ్యాహ్న కాసంలో మీ పాసం చేరి వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి పరిశుద్ధమైనటువంటి బలలో నేను చేయవేయకముందు మమ్మల్ని మేము యోగ్యులుగా శుద్ధులుగా చేసుకోవడానికి మీరు ఇచ్చేటువంటి తరుణాన్ని బట్టి, తండ్రి ఆధిక్యతను బట్టి, మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. చదవని లేఖన భాగం దీవించండి, ఆస్వాదించండి, విరిచొడ్డించండి. మీ యొక్క ఆత్మాభిషేకము, ఆత్మ సంచారము, ఆత్మని అనుగ్రహించండి. అక్కడ ఏసు తప్ప మరెవరిని వారికి మాట నెరవేర్చండి. అవి నా పాత్ర నీకు లేని వాడిని నా నోట నీ మాటలు ఉంచి మీ హస్తములను దాచి ఉంచమని కోరుకుంటూ మీ కృపగల దగ్గర అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. పరిశుద్ధమైనటువంటి బాల్లో పాలు పొందకముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకముందు బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. చాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి ఆఖరి వచనం వరకు లవోదికయ సంఘము గురించి మనము చదువుకుంటూ వస్తున్నాం. కనుక 7 సంఘాలలో ఈ ఆఖరి సంఘం మరి చర్చ్, దీని పేరు లవోదికయ సంఘం. ఈ యొక్క లవోదికయ అనేటువంటి పేరు ఆ పట్టణం పేరు. ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు ఒక స్త్రీని ప్రేమించి ఆ ప్రేమతో ఆమె ఒక కోరిక కలిగి ఉంటూ వచ్చింది. నా కొరకు ఒక బహుమానం ఇవ్వమని అడిగినప్పుడు ఈయన ఒక పట్టణాన్ని కట్టించి దానికి లవోదికయ అనేటువంటి పేరు పెడతాడు ఆ రాజుగారు, తన భార్య పేరు. అలాగా ఆ పట్టణం పేరు లవోదికయ అనే విధంగా కొనసాగుతూ వచ్చింది.
ఆ తర్వాత ఈ లవోదిక పట్టణం యొక్క విశిష్టత ఏంటంటే ఎక్కువ మరి బంగారము దొరుకుతుంది, తర్వాత వస్త్రాలు అంటే ఉన్ని వస్త్రాలు దొరికేవిగా ఉంటాయి, ఆ తర్వాత ఎక్కువ వ్యాపారము జరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత అక్కడ ఎంతో కాటుగా అమ్మబడుతుంది. అంటే ఎంతో శ్రేష్టమైనటువంటి సంపదైనటువంటి ఈ యొక్క పట్టణం. అంతేకాదు ఈ యొక్క పట్టణము మరి పట్టణంలో దేవుని సంఘము స్థాపించబడిన కారణము ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి పౌలు ద్వారా రక్షించబడి ఆయన సువార్త విని దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉండి మరి కొలసి సంఘము తర్వాత ఇంకో సంఘము తర్వాత 3 సంఘాలు ఆయన కట్టేవాడుగా ఉంటాడు. దానిలో లవోదిక సంఘము ఒకటి. కనుక ఈ యొక్క సంఘములో ఈ లవోదిక సంఘము మరి దాని యొక్క ఉనికిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క సంఘము మనము అన్వయించుకోవడానికి మనము దానిలో మన యొక్క ప్రతిబింబం చూసుకున్నప్పుడు మన జీవితం ఎలాగుంటుంది. ఆ యొక్క సంఘమే కావచ్చు. ఒకవేళ ఈ దినాల్లో దేవుడు మనకు రాస్తూ వచ్చినాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 11 రాయబడుతూ వచ్చింది, యుగాంతమందున మీకు బుద్ధి కలిగినట్లుగా దృష్టాంతములుగా దేవుడు మనకు రాసి ఉంచాడు. కనుక ఆ దినాల్లో జరిగినటువంటి సంగతులు సందర్భాలు మరి ఈ దినం వరకు కూడా ఎందుకు దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయంటే వారు ఆ యొక్క సంఘంలో ఉన్నవారు ఏమైతే చేస్తూ వచ్చారో, వారు ఏ విధంగా ప్రభు కొరకు జీవిస్తూ వచ్చారో, వారు ప్రభు కొరకు ఏ విధంగా మరి క్రయం చెల్లిస్తూ వచ్చారో వాటి మంచి విషయాలు మనం తీసుకోవాలి. మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క లవోదిక సంఘము మరి ఎంతో ఉన్నతమైనటువంటి సంపన్నమైనటువంటి స్థితి కలిగినటువంటి సంఘం. ఆ యొక్క సంఘం గురించి రాస్తూ ఏం చెప్తున్నాడు అంటే చదవండి. 14వ వచనం మనం 15వ వచనం గమనించినప్పుడు 15వ వచనం, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను నుండినా మేలు. కనుక ఈ లవోదిక సంఘం గురించి రాయబడినప్పుడు ఏంటంటే ఆ యొక్క స్థితి ఏంటి అంటే ఇటు చల్లగా లేదు, రెండవది వెచ్చగా లేదు. అది భౌతికంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి స్థితి కూడా అదే అలాంటి స్థితి అన్నమాట. అంటే ఆ యొక్క పట్టణంలో ఉన్నతమైన స్థలముల నుంచి వేడి నీరు బయటకు వస్తాయి, ఆ తర్వాత ఇటు పర్వతము నుంచి చల్లటి నీళ్లు కలుస్తాయి. ఆ రెండు కలవడం ద్వారా ఇటు మంచి చల్లగా ఉండేటువంటి నీరు మధ్యలోకి వచ్చి అటు నుంచి వెచ్చగా ఉండేటువంటి నీరు మధ్యలోకి రావడం ద్వారా ఇప్పుడు రెండు కలవడం ద్వారా ఏమైపోతున్నాయి, నిలువెచ్చగా అయిపోతున్నాయి. అంటే వారి యొక్క పట్టణం యొక్క స్థితి వారు కలిగి ఉంటున్నారు. కనుక ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలంగా రక్షించబడినటువంటి మనము, దేవుని కొరకై నిరీక్షించేటువంటి మనము, దేవుని రాజ్యం కొరకై హక్కుదాలుగా చేయబడినటువంటి మనము, దేవుని కొరకై ఆయన రాజ్యానికి వారసులుగా చేయబడడానికి ఆయన ద్వారా పోషించబడుతూ, ఆయన ద్వారా సంరక్షించబడుతూ, ఆయన ద్వారా మేలులు అనుభవిస్తూ, ఆయన ద్వారా మన జీవితంలో ఎన్నో ఉపకారం చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలముగా నిలువెచ్చని స్థితి ఏమి జ్ఞాపం చేస్తుందంటే మధ్యస్థంగా ఉండడము, మధ్యంతరంగా ఉండడము. అంటే అంటే అడ్డుగా ఉండడం మనకి జ్ఞాపం చేయబడుతుంది. అడ్డుగా ఉండడం అంటే ఇప్పుడు దానికి మెట్లు ఉన్నాయి, మెట్లు ఇప్పుడు ఒక కుర్చీ అక్కడ పెట్టినాము అనుకోండి, మెట్లకి అడ్డంగా ఉంది అంటే ఇప్పుడు మెట్ల మీద లేదు, రెండవది పక్కన లేదు, మధ్యలో ఉంది. అది ఎవరికైనా సంతోషకరంగా ఉంటుందా? అది ఎవరికైనా ఆనందకరంగా ఉంటుందా? ఆటంకకరంగా ఉంటుంది. కనుక మన జీవితంలో మనం ఆ విధంగా ఉండడం ద్వారా దేవునికి ఆటంకకరంగా ఉండేవారంగా ఉన్నాం, దేవుని ప్రజలైన వారికి ఆటంకకరంగా ఉండేవారంగా ఉన్నాం. నిలువెచ్చని స్థితి ఏమి జ్ఞాపం చేస్తుందంటే ఇటు లోకములైనా ఉండాలి లేదా దేవునైనా ఉండాలి. అనగా దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ, దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకుంటూ, దేవుని కొరకే నా జీవితాన్ని అప్పగించని చెప్పుకుంటూ, దేవుడే నా యొక్క గమ్యం, దేవుడే నా జీవితం, దేవుడే నా యొక్క గురి, దేవుడే నా లక్ష్యమని ఆయన కొరకే ఆయన పేరు చెప్పుకుంటూ లోకంలో బతుకుతున్న దాన్ని బట్టి నిలువెచ్చని స్థితి. ఈరోజు మన జీవితంలో మరి దేవుని కొరకై దేవుని బిడ్డలుగా ఎంచబడ్డాం, దేవుని పేరు పెట్టబడుతూ వచ్చింది, ఆయన పిల్లలంగా చేయబడ్డాము. నిజంగా మన ఆత్మీయ జీవితంలో లోకము మనలో నుంచి పూర్తిగా వేరు చేయబడుతూ వచ్చిందా? లోకములో ఉన్నటువంటి ఆశలు కోరికలు మనలో నుంచి పూర్తిగా వేరు చేయబడుతూ వచ్చినాయా? దేవుని బిడ్డలముగా ఆయన కొరకై నిలువస్థితి ఏమి జ్ఞాపం చేస్తుందంటే అన్నీ సమృద్ధిగా సౌఖ్యంగా ఉన్నప్పుడు, సంతోషకరంగా ఉన్నప్పుడు ప్రభుని వెంబడించే వారంగా ఉన్నాం.
కొన్ని పర్యాయాలు మనకు వచ్చేటువంటి పరీక్ష పరిశోధనలు అవి కలిగినప్పుడు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు లోకం వైపు చూసేవారుగా ఉన్నాం. అది ఇశ్రాయేలు గురించి రాయబడుతూ వచ్చింది. వారు కానాను యాత్రలో వచ్చినప్పుడు, కానాను దేశం తీసుకెళ్తున్నప్పుడు వారి ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు దేవుడు వారికి చేస్తూ వచ్చాడు. అక్కడికి ఎర్ర సముద్రం రాగానే వారి ముందు గొప్ప ఎంతో వింత కనబడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మేము ఐగుప్తులోకి వెళ్తాం, అక్కడ ఉంటే బాగుండేది కదా. అనేక పర్యాయాలు, ఎన్నో పర్యాయాలు మనకు వచ్చేటువంటి పరీక్షలు పరిశోధనలు బట్టి ఎన్ని పర్యాలు అనుకుంటాం, లోకంలో ఉన్నప్పుడే బాగుంది, లోకంలో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నాం, లోకంలో ఉన్నప్పుడే నెమ్మదిగా ఉన్నాం, లోకంలో ఉన్నప్పుడే ఆ యొక్క జీవితంలో ఉన్నప్పుడే ఎవరు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధ్యతలు, ఇన్ని ప్రయాసలు, ఇంత కష్టం ఎంత అనుకుంటాం. ఆత్మీయ జీవితంలో నిలువెచ్చని స్థితి మన ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. అంటే వారు కానాను వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, కానీ హృదయంలో నుండి వారు ఐగుప్తును తీసివేయలేకపోతూ వచ్చారు. అది నిలువెచ్చని స్థితి. ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. కావున నేను కనుక ఇక్కడ రాబట్టి మాట ఏంటి, కావున నేను ఆ తారుమారు ఇసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకోనలేదు. ఈరోజు మన హృదయాలోచనలు ఏ విధంగా ఉన్నాయి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అదే అపోస్తుల కార్యములో వారి గురించి రాబడిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1 మాట రాయబడుతుంది. 39వ వచనం. అపోస్తుల కార్యం 7:39. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై, అది నిలువెచ్చని స్థితి. అంటే ఆలోచన అడుగులేమో, ఆ తర్వాత గురేమో, ఆ తర్వాత వెంబడించేదేమో కానాను యాత్ర. అయితే వారు ఆలోచనల్లో ఆ యొక్క ఐగుప్తును కోరుకుంటున్నారు, మనసులో తమ ఐగుప్తును కోరుకుంటున్నారు, హృదయంలో ఐగుప్తును కోరుకుంటున్నారు, ఐగుప్తున్న వాటిని అపేక్షిస్తున్నారు. నిలువెచ్చని స్థితి. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉంటే లోకంలో నిన్ను పూర్తిగా లోకంలో ఉండు, లేదా పూర్తిగా లోకమును విడిచిపెట్టి ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయని నువ్వు తెలుసుకొని సంపూర్ణంగా దేవుని అంగీకరించి దేవుని దగ్గరికి రా, అప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అంటే అనేక పర్యాలు నిలువెచ్చని స్థితి మన జీవితంలో. ఆ యొక్క లవోదిక సంఘము జ్ఞాపం చేయబడిన మాట మొదటిది ఏంటంటే, నిలువెచ్చని స్థితి వారు కలిగి ఉన్నారు. అది హెచ్చరించబడుతుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పర్యాయాలు దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క పిల్లలముగా, దేవుని ద్వారా మేలు అనుభవిస్తూ, దేవుని ద్వారా ఉపకారం అనుభవిస్తూ పరలోక రాజ్యం కొరకే మన గురి, పరలోకమే నా స్వాస్థ్యం, పరలోకమే నా గమ్యం, పరలోకమే నా యొక్క గురి అనేక పరి అనుకుంటాము. అయితే దేవుని మందిరంలో ఉన్నప్పుడు అనుకుంటాం, వాక్యం విన్నప్పుడు అనుకుంటాం, పాట పాడేటప్పుడు అనుకుంటాం, ఏదైనా సమర్పించడం అనుకుంటాం, మరలా యథారాజా తథా ప్రజ. మన ఆత్మీయ జీవితంలో నిలువెచ్చని స్థితి ఏమి జ్ఞాపం చేస్తుందంటే మధ్యంతరంగా అంటే 2 పడవలు కావాలి. 2 పడవల మీద వెళ్తే అందుకని ప్రభు అన్నాడు, మీరు ఇద్దరికి దాసులుగా ఉండనేరరు, ఒకరికే దాసులుగా ఉండాలి. 2 పడవల మీద కాలేస్తే తీరం చేరతామా? చేరరు. అనేక పర్యాలు అనుకుంటాం మన ఆత్మీయ జీవితంలో నిలువెచ్చని స్థితి.
అంటే నేను లోకంలో ఏమి చేసినా దేవుని దగ్గరకు వచ్చి మరలా ఆయన్ని అప్పగించుకుంటే ప్రభువు నాకు సహాయం చేస్తాడులే అని ప్రభువులో ఉండి మరలా లోకంలోకి వెళ్ళడం, మరలా ప్రభులోకి రావడం, మరలా లోకంలోకి వెళ్ళడం, నిలువెచ్చని స్థితి. ఈరోజు మన జీవితంలో ఆ స్థితి మనం కలిగి ఉన్నాము. ఒకవేళ మనం పరీక్షించుకోవాలి. ఆ స్థితి కలిగి ఉన్న ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం, 3:16. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించున్నాను. ఇశ్రాయేలు దేవుడు ఏం చేసినాడు? ఆయన వారందరినీ కూడా అరణ్యములో సంహరించినాడు. ఈరోజు నీ కొరకు రక్తం గార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నిలువెల్లా గాయాలు పొందిన దేవుడు నేను సంహరించాలని, నీకు నాశనం కలిగించాలని, నీకు అపాయం కలిగించాలని దేవుడు చేయదు కాదు. కానీ ఆయన చెంతకు నువ్వు రావాలని, ఆయనలో నువ్వు ఉండాలని, ఆయన ద్వారా నువ్వు మేలు పొందాలని, ఆయన ద్వారా ఆయన అనేక కార్యాలను చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. నోట నుండి ఉమ్మి వేయిస్తాడు. ఉమ్మి అసహ్యమైన కార్యాలు చేస్తే, అవమానమైన కార్యాలు చేస్తూ ఉమ్మేస్తాడు. ప్రభు అన్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చే స్థితిలో ఉంటే నేను నీ నోట నుండి ఉమ్మి వేస్తాను. ఈరోజు మన జీవితంలో ఒకవేళ మన స్థితి ఎవరికి కనబడకపోవచ్చు, మన స్థితిని ఎవరు గమనించకపోవచ్చు, వ్యక్తిగత అంతరంగ జీవితంలో రహస్య జీవితంను ఎవరు కూడా దానిని గుర్తించకపోవచ్చు. అయితే దేవునికి మనకు తెలుసు మన జీవితం ఎలాంటిది, ఎలాగుంది, ఏమి కోరుకుంటున్నాం, ఏం ఆశిస్తున్నాం, వేటిపైన ధ్యానం చేస్తున్నాం, వేటిపైన ఆశ కలిగి ఉంటున్నాం, దేనిపైన మక్కువ కలిగి ఉంటున్నాం, దేనిపైన మనం ఆలోచన కలిగి ఉంటున్నాం, వేటిపైన వేటి కొరకే మనం ప్రయాసపడుతున్నాం. ప్రభు చూచేవాడుగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో నిలువెచ్చని స్థితి మనం కలిగి ఉంటున్నామా? రెండవది చూడండి, ఈ యొక్క లవోదిక సంఘం గురించి రాయబడిన మాట ఏంటంటే 3వ అధ్యాయం 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, దిగంబరును ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకోవచ్చు. అంటే మన స్థితి ప్రభువులో ఎంతో తక్కువగా ఉంది. అయితే మనము చెప్పుకునే స్థితి ఎలాగుందంటే ఎంతో గొప్పగా. ఈ యొక్క సంఘాల్లోనే ప్రభు ఒక సంఘం చెప్తాడు చూడండి. ప్రకటన గ్రంథము ఒక సంఘం గురించి చెప్తాడు. 2వ అధ్యాయము 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయ్యా మేము శ్రమలో ఉన్నాం, తర్వాత మేము దరిద్రతలో ఉన్నాము అనుకుంటున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు? నీవు ధనవంతుడివే. అంటే మనం ఏమనుకుంటున్నామో దానికి దేవుడు ఆపోజిట్ అనుకుంటున్నాడు. అర్థమైందండి? కొన్ని పర్యాయాలు మనం బాగానే ఉన్నాం ఆత్మీయంగా అనుకుంటాం, ప్రభు అంటాడు లేదు. కొన్ని పర్యాయాలు మనం ప్రభువులో ఎలాగున్నాం, మన స్థితి ఎలాగుంది, ఏ అంతస్తులో ఉంది కదండి. మన గురించి మనం ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, మన గురించి దేవుడు ఏమి సెలవిస్తున్నాడు, అనేక పర్యాయాలు దాని గురించి మనం ఆలోచన చెయ్యం. నేను సేవకి వెళ్ళిన మొదటి రోజు మా పెద్ద ఆయన ఫస్ట్ టైం ఆయన నేను చూసిన తర్వాత ఆయన పిలిచాడు. సాయంత్రం పిలిచి కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పాడు, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు, మరి ఎట్లా మారుమనసు పొందినావు, ఎలా వాగ్దానం వచ్చింది, ఎలాగా దేవుడిని సేవ గురించి మనతో అడిగిన తర్వాత, సరే ఈ స్థలం గురించి దేవుడు నీకేం చెప్తున్నాడు, నా గురించి నీకేం చెప్తున్నాడు దేవుడు, నువ్వు నాకు చెప్పాలన్నాడు. ఏం చెప్తామండి? ఆయన పేరే తెలియదు నాకు. ఫస్ట్ ఆయన పేరు మధుబాబు, అయితే నేను మణిబాబు అని రాసుకున్న పేరులో, పుస్తకంలో. పేరు తెలీదు, ఊరు తెలీదు, రాయసం కొత్త ప్రాంతం. ఆయన అడిగాడు, నీకు దేవుడు నిజంగా అంటే ఆయన పెట్టిన పరీక్ష నాకు, నేను నిజంగా దేవుని నడిపింపులో ఉన్నానా, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నానా అని ఆయన టెస్ట్ చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లే. ఈ స్థలం గురించి దేవుడు నీకేం చెప్తున్నాడు, ఆ తర్వాత నా గురించి నీకేం చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరిని అడిగితే ఎవరేం చెప్తారు, ఎవరిని అడగాలా ఎవరు తెలియదు.
నన్ను పంపించింది ఆయనకి ఫోన్ చేద్దామంటే భయం, దేవప్రసాద్ గారు పెద్ద ఆయన. సరే ఏం చెప్పాలా, అంతే సంగతి. ఇంకా ఆ పూట నుంచి 3 పూటలు ఉపవాస ప్రార్థన. ప్రభువా, ఆయన ఏమో లాగుంటాడు, ఎత్తుకుంటాడు. అది చెప్పమంటావా, నువ్వు లాగుంటే ఎత్తుకుంటావని. ఆ తర్వాత ఇది బిల్డింగు, మందిరం బిల్డింగ్ బాగుందని చెప్పడం, మందిరం పేరు కూడా తెలియదు. తర్వాత నైట్ పూట పోయి మందిరం బయట పేరు చూసా, అది బేతనయ్య, మందిరం పేరు బేతనయ్య. సరే ప్రభు, ఈ స్థలం గురించి నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు, ఈ స్థలం గురించి చెప్పంటే ప్రభు నాతో మాట్లాడినాడు. చూడండి, మత్తయి సువార్త ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? బేతనియాలో ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. ఫస్ట్ సరే, మందిరం గురించి చెప్పినావు, మంచిది. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలిగా. ఇప్పుడు మరి ఆయన గురించి ఏం చెప్పాలి నేను? నువ్వు లావుగుండావు, ఎత్తుకున్నావు, చాలా కాలమైన పరిచర్యకు వచ్చాయని చెప్తే బాగుంటుందా? ఇప్పుడు ప్రభువుని అడుగుతున్నా, ప్రభు ఏం చెప్పు, మరి ఆయన గురించి నేనేం చెప్పాలి? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకోండు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఈయన మాట విని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి ఈయన అని వచ్చింది. ఇప్పుడు ఈయనంటే ఆయన ఎవరు? ఆడెవరు ఉన్నారు? ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాలి, అయ్యా నువ్వు దేవుని సేవకుడు, దేవుడిని గురించి ఆనందిస్తున్నా అంటే అని చెప్పిన. సరే ఇంకెళ్ళు అన్నాడు. తర్వాత రాచర్ల అనే ఊర్లో ఆగస్టు 15వ తారీఖు 12 నేను వెళ్ళాను, 13, 14 ఉన్నాను. 15వ తారీఖు అక్కడ యూత్ క్యాంప్ జరుగుతుంది. యూత్ క్యాంప్ జరిగేటప్పుడు వర్తమానం అయిపోయిన తర్వాత నన్ను నుంచోబెట్టి నన్ను లేపాడు. అబ్బాయి ఆశీర్వాదం ఇట్రాయా, ఇగో చూడండి, అందరు చూడండి, 150 మంది పైన ఉంటారు వాళ్ళు, అందరూ విశ్వాసులు, సేవకులు, తర్వాత యవనస్తులు అందరూ ఉన్నారు. ఇగో ఆయన పేరు ఆశీర్వాదం, ఆయన దేవుని సేవకు వచ్చాడు. ఆయనకు ఒక పరీక్ష పెట్టా, అసలు నీకు సేవ పిలుపు ఉందా లేదా, నిజంగా ఇది సేవ దేవుడు పిలిచాడు లేదని పెడితే ఏమైపోయింది, ఇప్పుడు పరీక్ష పాస్ అయ్యింది. కాబట్టి వారికి కూడా ప్రార్థన చేయండి. అప్పుడు దాని అది గుండె జల్లు అనేది పరీక్ష. ఈరోజు మన జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం. ఆ ఊరి పేరు కొలిమిగుండ్ల. బైబిల్లో ఒక మాట ఉంది, వెండికి బంగారం తగినది, వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ప్రభువా, ఈ కొలిమిలోకి తీసుకొచ్చినావా అని అనుకునేవా. అనేక పర్యాయాలు మన గురించి ఒకవేళ మనుషులు ఎన్ని రకాలు చెప్పవచ్చు, అయితే ప్రభు దృష్టిలో మనము ఏ అంతస్తులో ఉన్నాం. అందుకనే సీమోను పేతురు ప్రభు అడిగాడు, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు 3 పర్యాలు అడిగినాడు. ఎందుకంటే ఆయనలో ఒక ఆలోచన ఉంది, ఆయన మనసులో ఒక దృక్పథం ఉంది, దాన్ని చెప్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఆయన అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అంటాడు. తెలిసినా కానీ ఎందుకు అడుగుతున్నాడు? ఆయన తెలిసినా అడుగుతాడు. అనేక పర్యాలు 3 పర్యాలు అడిగాడు. అడిగితే ఆఖరి సమయంలో ఆయన వ్యసనపడాడు అంట. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కూడా వ్యసనపడినాడు 3వ పర్యాయం. ఈరోజు మన జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, దేవుని దగ్గర ఎన్నో విధాలుగా మనం ఎంతో అంతస్తున్నా అనుకుంటాం. అయితే మన గురించి దేవుడు ఏం చెప్తాడు, మన గురించి ఒక ఆలోచన ఏం కలిగి ఉన్నాడు, మన విషయమై దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ లవోదిక సంఘం చెప్పుకుంటా ఉంది, నేను ఏమని చెప్పుకుంటుంది, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, గుడ్డివాడివి, దరిద్రుడివి. ఏమండి, ఈరోజు మనము
ఆత్మీయ జీవితంలో మనం ఏ స్థితిలో ఉంటున్నాం? ఒకవేళ లోకంలో మనుషులు నచ్చితే మంచిగా చెప్తారు, నచ్చకపోతే మంచిగా ఉన్నప్పటికీ చెడుగా చెప్తారు. మనుషుల దృష్టిలో ఎలాగున్నామని కాదు, ప్రభు దృష్టికి ఎలాగున్నాం. అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఈరోజు లోకంలో ఉన్న వారికి మంచిగా కనబడడానికి, వారిని మెప్పించడానికి ఎన్నెన్నో చెప్పవచ్చు, ఎన్నెన్నో మాట్లాడవచ్చు. ఇప్పుడు పొగినామనుకోండి, ఒక వ్యక్తిని పొగినామనుకోండి, అబ్బా ఎంత మంచోడు, మంచి అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఏం చేసినా ఎంత ప్రయాసపడినా ఏంది నీకేమొచ్చు అన్నారు అనుకోండి, ఇంకా మంచోడు అంటారండి. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా పెద్ద ఆయన వాళ్ళని తిడటానికి మమ్మల్ని తిట్టేవాడు. నేను ఎవరైనా లేటుగా వచ్చారనుకోండి, వాళ్ళని ఎత్తడు, వాళ్ళని ఏం అండో, వీడు ఆశీర్వాదం, వీడికి ఏం లేదు, భయమే లేదు, వీడు ఎంత చెప్పినా లేటుగా వస్తాడు మందిరానికి. ఎవరు తిట్టేది ఎవరిని? పక్కన వాళ్ళని. అప్పుడు మాకు తెలుసు, ఓకే సర్లే నువ్వు తిట్టుకో, ఎన్నేం తిట్టుకో కదండి. తర్వాత ఆయన ఏదైనా చెప్పాలంటే చెప్తాడు. ఆత్మీయ జీవితంలో ఇక్కడ ప్రభు అంటున్నాడు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఈరోజు మనం ఎలాగున్నాం దేవుని దృష్టిలో? ప్రభు దృష్టిలో యోగ్యులముగా నీతిమంతులుగా ఉంటే దేవునికి మనకి ఎన్నో విధాలుగా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ప్రభు దృష్టిలో మనము ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా మనం చూసుకోవాలి. మనుషులు రకరకాలుగా పొగుడుతారు, రకరకాలుగా చెప్తారు. అందుకనే నేను చిన్నప్పుడు నేర్చుకుంది, నేను ఎవరిని పొగడను. ఎందుకు పొగడను తెలుసా? దాని కూడా ఒక మాట చూడండి. యోబు గ్రంథము 32వ అధ్యాయం 21-22. 32:21-22. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్థితికై బిరుదులు పెట్టను, ముఖస్థుతి చేయడం నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము ముఖస్థుతి చేయడం, పొగడ్డం. ఏమండి, మనకి ఏం కావాలా? పొగడబడతా ఉండాలి, ఘనపరచబడతా ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవుని ద్వారా ఘనపరచబడాలి. అది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. దేవుడు హెచ్చిస్తే, దేవుడు ఘనపరిస్తే, దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తే దాన్ని ఎవరూ ఆపలేరు. హామాను ఉన్నాడు, మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఒక వాచ్మెన్, కాపలాదారుడు, గేటు దగ్గర కాపలా ఉండేవాడు. సామాన్యమైన వ్యక్తి, అక్కడే పనుకునేవాడు, అక్కడే తినేవాడు, అక్కడే ఆయన పనులను చేసుకునేవాడు. హామాను మంత్రి. అయితే ఆయన అనుకుంటున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు, అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ ఆయనకి లోబడుతున్నారు, ఈయన వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. ఈయన ఎలాగా జయించాలి? చివరికి ఆయన జీవితము నష్టపరచుకోవడానికి కూడా కారణమైపోయాడు. ఒక దినాన రాత్రి రాజుగారు నిద్ర పట్టకపోతే రాజ సమాచార గ్రంథం తీసుకురమ్మన్నాడు. అంటే రాజ్యంలో ఏమేమి జరిగినాయి, ఎవరు కీడు చేసినారు, ఎవరు మేలు చేసినారు, ఎవరైనా రాజ్యానికి అపకారం చేస్తున్నారా, ఉపకారం చేశారా, సహాయపడ్డారా, ఆ పేర్లని రాయబడతాయి. ఆ పేర్లను రాయబడితే ఆ సమాజ గ్రంథం తీసుకొస్తూ ఉంటే రాజుగారి మీద ఇద్దరు కలిసి మరణం హత్యాయత్నం ప్రయత్నం చేశారు. దానిని మొర్దెకై ఆయన చెప్పాడు. దాన్ని బట్టి రాసిన తర్వాత అప్పుడు మరి మొర్దెకైకి ఏమన్నా మేలు చేశామా, బహుమానం ఇచ్చామా అంటే, ఉపకారం చేసినామంటే ఏమీ చేయలేదు. అప్పుడు ఎవరక్కడ అంటే హామాను గారు వచ్చాడండి, మంత్రి గారు. అప్పుడు హామాను గారిని పిలిచినాడు. హామాను, రాజు గణపరచని అపేక్షించడానికి ఏమేమి చేయాలంటే ఆయన అనుకున్నాడు, నేను మంత్రిని, నాకంటే ఎవరు గణపరుస్తాడు? రాజా, నువ్వు గణపరచాలంటే నీ గుర్రం ఎక్కించాలి, నువ్వు రాజవస్త్రాలు పెట్టాలి, నీ కిరీటం పెట్టాలి, నీ చెప్పులు దొరికించాలా. ఒక ముందర ఒక మనిషిని పంపించి, ఇదిగో
అయ్యో రాజు కనపరచడం అపేక్షించే వానికి ఇటువంటి గొప్ప ఆధిక్యతలు వస్తాయని చెప్తే నువ్వు చెప్పిన అన్నీ ఏది కూడా తక్కువ చేయకుండా ఎవరికి చేయాలి? ముద్దుకైకి చేయాలి. ఎంత గొప్ప ఆధిక్యత! ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము ప్రభు దృష్టిలో ఏ విధంగా ఉంటున్నాం? దేవునికి ఆయన దృష్టిలో మంచివారముగా, యోగ్యులముగా, నీతిమంతులంగా ఉంటే ఆయన దీవించడానికి, ఆయన సహాయం చేయడానికి, ఆయన మనల్ని హెచ్చించడానికి, ఆయన మనకు ఉపకారం చేయడానికి ఏ వ్యక్తి అడ్డుపడడానికి ఆస్కారం లేదు. అందుకని అంటాడు, నేను ఇది తలుపు తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. ఆయన బంధించింది ఎవరు తెరవలేరు, ఆయన తెరిచింది ఎవరు బంధించలేరు. అందుకనే ఆత్మీయ జీవితం ప్రతి విషయంలో దేవుని పైన మాత్రమే మనం మనసు పెట్టాలి, దేవుని కార్యాలపైనే మనం మనసు ఉంచాలి. ఆత్మీయ జీవితం మనం ఎలాగుంటున్నాం? లవోదిక సంఘం అనుకుంటుంది, నేను ధనవంతి చేసుకుని ఉన్నాను, తర్వాత నాకేమీ కొదవా? ఆత్మీయ జీవితంలో ఈ దాని మనకేమి కొదవలు లేవా? ఆత్మీయ జీవితంలో మనకు అన్ని సంపత్తుల్లోకి వచ్చామా? కొన్ని మాటలు చదువుకుందాం ఈ భాగంలో. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు దుర్లభం. ఈ లోకంలో ఒక అనుకోవచ్చు, నేను ధనవంతుడు అనుకోవచ్చు. అయితే ప్రభు అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. ఎంతో గొప్ప ధనవంతుడు ఎవరు? దావీదు రాజు. ఆయన అంటాడు, అయ్యా నేను దీనుడను దరిద్రుడను, నేను దీనుడను దరిద్రుడను. మనం ఈ లోకంలో ఎందుకు? ఈ లోకంలో మనకి ఏ స్థితి ఉన్నప్పటికీ ఈ లోకంలో ఆయన వైపే చూడాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక దినాన ఈ లోకం సమస్త విడిచిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగం అనిపించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలిగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగి. నీకు దేవుడు ఎన్ని సౌకర్యాలు ఇచ్చాడో, ఎంత సౌభాగ్యమైన జీవితం ఇచ్చాడో, ఎంత మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చాడో, అది దేవుని ఆశీర్వాదం అనుకుని దేవునికి విధేయత కలిగి జీవించాలి. నేను ధనవంతుడిని అని ఒకవేళ ఆ ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, కానా పీనా మజా ఊటానా అంటే ఈరోజు దేవునికి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, అంత కృతజ్ఞుడివై దేవుని కొరకై నువ్వు క్రయము చెల్లించేవాడుగా, ప్రయాసపడేవాడుగా, దేవుని కొరకే సమయాన్ని హెచ్చించే వారంగా మనం ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది చూడండి, ఆ బ్రిడ్జి మీద, రోడ్ల మీద ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉంటారు. దేవుడు నీకు నాకు ఆ స్థితి ఇవ్వలేదు. ఎంతో కొత్త మంచి స్తోమత ఇచ్చాడు. ఎంతోమంది నివాసాలు లేవు, సరైన తిండి లేదు, సరైన వస్త్రాలు లేవు. అయితే దేవుడు ఒకప్పుడు మన జీవితం ఎలాంటిదో దేవుడు ప్రేమించి రక్షించి ఈ దినం వరకు కాపాడుతూ ఇంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఎంత కృతజ్ఞులమై ఉండాలి, ఎంత దేవునికి విధేయులంగా ఉండాలి. ఉంటున్నామా ఆయనకి విధేయులముగా, దీనులముగా ఉంటున్నామా? ఆ ఆశీర్వాదం దేవుడిచ్చాడు. చూడండి, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రుని అధికారంతో కూర్చుండబెట్టకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద లేవనెత్తువాడు ఆయన. దేవుడు నీకు ఎంతో భాగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభు కొరకే నువ్వు ఎంత క్రయం చెల్లిస్తున్నావు, ప్రభు కొరకే నువ్వు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు, ప్రభు కార్యాల కొరకే ఎంతగా ఆతుత కలిగి ఆసక్తి కలిగి వస్తున్నావు. ధనవంతుడు అని చెప్పుకుంటున్నావు, అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో
దేవుని వాక్యం చెప్తోంది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుతారు కదా. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైపోయాడు. ఆయన దరిద్రుడైపోయాడు కనుక మనం ధనవంతులు అవుతున్నాం. ఈరోజు ఎంత కృతజ్ఞులుగా ఉంటున్నాం. అక్కడ అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యము చేరరు. ఈరోజు లోకంలో మనకి ఎన్ని పరిస్థితులున్నా అవన్నీ వదిలి విడిచిపెట్టాలని మనం గుర్తెరిగిన వారమై ఎల్లప్పుడూ ప్రభువుకు విధేయులమై ప్రభువుకు అప్పగించుకొని జీవించడమే భాగ్యం. ఎందుకంటే పట్టుకపోలేవేమి అంతా నీ భ్రమయే గాని, పట్టుకపోలేవేమి అంతా నీ భ్రమయే గాని, మట్టిలో కలిసే మనుజుడవేలా, మట్టిలో కలిసే మనుజుడవేలా. మట్టిలో కలిసే మనుషులం మనం. ఏది రాదు నీదు వెంబడి పోదువే సర్వము వీడి. ఏది ఒక దినాన్ని రాదు నీ వెంబడి, సర్వము ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే దేవునికి ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యం, క్షేమం ప్రభు కొరకు వినియోగిస్తున్నావా? లౌకిక సంఘం అనుకుంటుంది, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవలేదు, ఏం కొరత లేదు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎన్ని కొరతలు మనకున్నాయి. ఆ కొరతలన్నిటి విషయంలో ఆలోచన కలిగి ఉంటున్నామా? ఇంకో మాట చెప్తూ చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అందుకే అంటాడు, ధనాపేక్ష లేని వారై సంతృప్తి కలిగి ఉండండి. దేవునికి ఏ స్తోమత ఇచ్చాడో, ఏ ఆధిక్యత ఇచ్చాడో దానిలో నిలిచి ఉండు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక దినాన ఒకరోజు విజిటింగ్కి వెళ్ళారు. ఆ ఊరి పేరు కనకాద్రిపల్లి, బుగ్గా అంకిరెడ్డిపల్లి, అనంతపురం, ఆ డిస్టిక్ అన్నమాట. వెళ్తుంటే వారిద్దరు భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. నువ్వు చెప్పు అంటున్నారు. సరే ఎవరో ఒకరు చెప్పండి అని చెప్పే నేను. సరే ఏమి లేదన్నా, ఒక ఆఫర్ వచ్చింది, ఒక బుక్ ఇచ్చారు, పెద్ద బుక్ ఇచ్చారు. ఏం బుక్ ఇచ్చారు? దాంట్లో ఒక ఆటో, తర్వాత ఒక స్కూటరు, తర్వాత ఒక మంచి ఉన్నతమైన విలువైనటువంటి వస్తువులని పెట్టారు. మాకు నెల కింద కట్టమని చెప్పారు. మరి మేము ఆలోచన చేసుకుంటున్నాము ఏమంటే, మాకు సువార్తకు రావాలని ఆశ ఉంది, మందిరానికి కుటుంబంగా రావాలా, ఆటోలో బస్సులో వస్తున్నాం, ఈ లాటరీ తగిలితే, బండి తగిలితే మేము చక్కగా మందిరానికి అన్ని కొడుకు రావచ్చు అనుకుంటున్నామంటే నేనేం చెప్పినా అంటే సరే మంచిదే, మంచి ఆలోచనే. ఏం చేయండి, మీరు ఎంత కడుతున్నారో అదే డబ్బు బ్యాంకులో వేసుకోండి. మంచి మాట కాదా? అదే డబ్బు మీరు ఎంత కడుతున్నారో, 1500 2000 కడుతున్నారు, అదే డబ్బు బ్యాంకులో వేసుకో, పిల్లోడి పేరు మీద వేసుకో. నీకెప్పుడైనా అవసరమైనప్పుడు, వాడికి అనేది బాగున్నప్పుడు అది వాడుకోవచ్చు. ఇది నీకు మళ్ళీ ఎవరు సరే అన్నారు, సర్లే అన్నారు. అంటే మనం చెప్తే ఎనరగా ఎవరు కూడా సరే అని కట్టారు, మంచిగా కట్టారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే ఎంత బిక్కమొఖం వేసుకొని ఎదురు కూర్చోబెట్టారు. ఏమక్క ఏమైందంటే ఏమి లేదన్నా, కొన్ని వేలు కట్టారు, 30,000 40,000 50,000 కట్టారు. ఏమొచ్చిందయ్యా లాటరీలు అంటే 1,100 రూపాయలు కుర్చీ వచ్చింది. ఏమొచ్చింది? 1,100 రూపాయలు. ఈజీ చైర్ ఉండేది కదా, ఇట్లా పండుకుంటా అంటే ప్రశాంతంగా పండుకొని ఇచ్చారు వాళ్ళు. చూడండి, ధనాపేక్ష అనేక పర్యాయాలు దేవుడు మనల్ని హెచ్చరించినప్పటికీ, దేవుడు మనల్ని సంధించినప్పటికీ దేవుని మాట వినకపోవడం ఎంతో నష్టపోతాం. వాళ్ళకి నాకు తెలియదు, వారు ఆ దిన నా మాట చెప్తే నేను చెప్పినా కదమ్మా, దేవుని బట్టి చెప్పి మీ మీద మాకే ద్వేషం కాదు, మీ మీద మాకేం కోపం కాదు. మీరు దీవించబడితే, మీరు ఆస్వాదించబడితే, మీరు ఉన్నతమైన స్థానంలో ఉంటే మాకెంతో సంతోషం. మీరు దుఃఖంలో ఉంటే, ఇబ్బందులు ఉంటే మేము బాధపడాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి. మీ కొరకే మేమున్నాం, మీ కొరకే ప్రయాసపడుతున్నాం, మీ కొరకే సమయాన్ని, మా జీవితాన్ని ప్రభు కొరకు ఇచ్చాం. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, మా యొక్క స్థితిగతులు, మా ఆశలు అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చినాం. దేవుని సంఘమే, దేవుని బిడ్డలే, వారే మా కుటుంబాన్ని ఎంచుకుని వచ్చినాం. మీ మీద మాకేదో కోపం కాదు, ద్వేషం కాదు. ప్రియమైనవా, ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై
మనము ప్రభు ఏ స్థితిలో ఉంచినాడో ఆ స్థితిలో మనం ప్రభుకి వెళ్ళాలి. ప్రభుని మనం వెంబడించాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇంకో మాట చదువుకొని చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొందుడి. మీ కలిగిన వాటితో తృప్తి పొందండి. ప్రశాంతంగా ఉండండి. అంటే ఓ కుటుంబం ఉంది, ఆయన పంచాయతీ ఆఫీసులో పనిచేస్తాడు. ఆ దినాల్లో దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఆయన జీతం 45,000. భార్యాభర్త పిల్లలు మందిరానికి వస్తారు. తృప్తి కలిగి ఉండాలి. దేవుడిని ఘనపరచాలి. దాని గురించి నేను చెప్తున్నాను. సరే, ఆ ఇంటికాడే ఉంటుంది, అన్నీ ఏం పని ఇంటికాడే ఉంటుంది. సరే, ఎంతో చెప్పినా ఒకసారి చెప్పినాక మందిరానికి రండి, ఎందుకు సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు, మీ కుటుంబం కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేసుకోండి, వారి కొరకు మొరపెట్టండి అంటే అన్నా సరేనా అన్నారు. సరే, ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత ఉద్యోగం చేస్తుంటే ఒక దినాన ఆ ఉద్యోగం చేసే స్థలంలో నుంచి రాజకీయ ఒత్తిడిని బట్టి ఆయన వేరే చోట ట్రాన్స్ఫర్ చేశారు. ఆ చోటకి ఆయన్ని మళ్ళా వేయించుకోవడానికి రికమెండేషన్స్, తర్వాత డబ్బులు కట్టి అప్పుల పాలైపోయి వేరే చోటకి వెళ్తే ఎంతో భయంకరం. ఆ పరిస్థితుల్లో ఎట్లా అయిపోయారంటే, ఓ రోజు ఒకసారి ఆయన ఫోన్ చేశాడు సంఘస్థుడు. అన్నా, ఫలానా వాళ్ళు ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నారంట. అంటే ఏంటి, రెంట్కుంటారు వాళ్ళు, అద్దె కట్టలేదంట 6 నెలల నుంచి. ఆ ఇంటి ఓనర్ నాకు పరిచయం, ఆటో తోలుతాడు. ఆయన ఫోన్ చేసినాడు, నువ్వు కడతావా, మీరు చెప్తావా, లేదే నేను ఇప్పుడు సామాను బయట ఏమంటావు అంటే నేను మాట్లాడతా అని చెప్పినాను. సరే, వెళ్ళి ఆయన నేను కలిసి వెళ్ళాం, మాట్లాడినాం. సరే, దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో కొంత సాయం చేసినాం, చెప్పినాం. ధైర్యంగా ఉండండి, దేవుని విడిచిపెట్టమాకండి, నమ్మకంగా ఉండండి అని చెప్పినాం. సరే అన్న, ఇక నుంచి దేవుని కొరకు నమ్మకంగా ఉంటాం, దేవుని కొరకు జీవిస్తామన్నారు. ఆ తర్వాత ఆ స్థలంలో మరలా ఉద్యోగం దేవుడు సహాయం చేసినాడు. ఆ తర్వాత దేవుడు వాడిని దీవించినాడు. అంతవరకు కూడా భర్త వచ్చేవాడు కాదు మందిరానికి, భార్య పిల్లలు వచ్చేవాడు, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు, మంచి డ్రింకరు. అటువంటి స్థితిలో ఇప్పుడు ఆయన జీవితం మారింది. ఆ త్రాగుడు అలవాటు మానేసినాడు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆయన వచ్చి కూర్చుంటాడు. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆయన వాళ్ళు రెడీగా ఉండి తీసుకొస్తాడు, లేదా ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత ఒక ఇంట్లో రెంట్కి చేరారు, అద్దుకున్న తర్వాత ఆ అద్దెలో ఉన్న ఇల్లుని కొంత కట్టుకోవడానికి, ఆ ఇల్లే కొనుక్కోడానికి దేవుడు సహాయం చేసినాడు. ఆ తర్వాత ఆ ఇంటికి నేనే శంకుస్థాపన చేసిన. తర్వాత ఆ ఇల్లు పడేసి పెద్ద ఇల్లు కట్టారు, దాన్ని నేనే ఓపెనింగ్ చేసిన. దాదాపు అప్పుల్లో ఉన్న వ్యక్తి 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. 20 లక్షలు పెట్టి దేవుని ఆశీర్వాదం. అది నువ్వు పొందాలనుకుంటే నువ్వు ప్రయాసపడితే వచ్చేది కాదు. ప్రభు కొరకై నువ్వు చెల్లించండి ఇవ్వండి క్రయం. ఆమెకు చెప్పినావు, అమ్మ రామ్మ అంటే ఏమొచ్చేది కాదు. ఒకరోజు మధ్యరాత్రి 12 గంటలప్పుడు ఫోన్ చేసింది, అన్న పలానా హాస్పిటల్లో ఉన్నాం. ఏంటి సంగతి అంటే, హార్ట్ దగ్గర ఎన్నో పెయిన్ వస్తుంది, ఆ పెయిన్కి తట్టుకోలేదు, యాంటీబయాటిక్ పారాసిటమాల్. ఎందుకంటే నేను దగ్గర నుండి వేయించే కూడా చెప్తున్నాను, నేను అనేక రాత్రులు వేయించా హాస్పిటల్లో ఆమెకి. యాంటీబయాటిక్ వేస్తే అప్పుడు తగ్గుతుంది, మరలా ఎప్పుడు వస్తుందో తెలియదు, అర్ధరాత్రి వస్తుందో తెలియదు, మళ్ళా వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తారు. ఆ డాక్టర్ బిలీవర్ కాబట్టి కొన్నిసార్లు ఫోన్లు ఎత్తారు, నేను ఫోన్ చేస్తే ఎత్తాడు, మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ భయం వేసింది. ఆ భయం వేసిన దాన్ని బట్టి తర్వాత ఇంక వెంటనే అన్ని కూడికలకి మంగళవారం, తర్వాత శనివారం ఉపవాస ప్రార్థన. అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ అలాగే పెట్టామన్నమాట. నాకు పిల్లి ఇవ్వాలి కదా, సిస్టర్స్ మీటింగ్ లేదు. తర్వాత మామూలుగా నెలకోసారి మీటింగ్ పెట్టేవాడిని. అన్ని కూడికల్లో వచ్చేది. దేవుడు అలాగే దీవించినాడు. మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినా, ప్రియమైన వాళ్ళరా, మన ప్రయాస కాదు కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నేను ధైర్యంగా ఎన్నో కుటుంబాలు నేను చూస్తూ వచ్చినా, ఎన్నో జీవితాలు నేను చూడగలుగుతూ వచ్చినాను. వారు ఎందుకంటే మీరు దీవించబడాలి, మీరు హెచ్చించబడాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అభివృద్ధి పొందాలి. అదే మా ఆనందం, మా సంతోషం. ఆత్మీయ జీవితంలో దేవునికి ఇచ్చినటువంటి సమయం, దేవునికి ఇచ్చినటువంటి సౌఖ్యం, నీ యొక్క శక్తిని బలహీనుడిగా ఉండకముందే, బలహీనుడిగా చేయబడకముందే ప్రభు కొరకు వాడుకో, ప్రభు కొరకే ఉపయోగించబడు. దేవుని వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 12వ వచనం.
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మంచి ఇళ్ళు కట్టించుకునుడి, వాటిలో నివసింపగా ఆ, 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 నీ మనసు మదించి దాసుల గృహమైన ఆ, మరచదవేమో. ఈరోజు దేవుడిని మర్చిపోయినావా? దేవుడిని జ్ఞాపకం ఉన్నాడా? దేవుడిని ఒకవేళ ఏదో నామకార్థంగా వెంబడిస్తున్నావా? ప్రాణాధారం ఎంచుకొని ఆయన్ని వెంబడిస్తున్నామా? ఆత్మీయ జీవితంలో ధనవంతుడును ఇంకో మాట చదువుకుందాం. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ మాట చదువుకొని ప్రభువులో మనం పాలు పొందుతాం. 2వ పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాలు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అనుభవ జ్ఞాన విషయంలో సోమరులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో మరచిపోయి గుడ్డివాడును. ఇవి ఎవనికి లేకపోవును. ఏమంటవి చూడండి, 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధీకరణ సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును, దురదృష్టి లేని వాడు నగును. ఈ మనలో ఉన్నాయా? లవోదిక సంఘం గురించి చెప్తున్నారు. ఆ సంఘం అనుకుంటుంది, నేను ధనవంతుడను, ధనవంతు చేసుకున్నాను, నాకేమి. ప్రభు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడువు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు. ఈ మా ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము వెలుగు వచ్చబడుతున్నాం అనుకుంటున్నాం, ఇవి లేకపోతే మనం గ్రుడ్డివారమే. తనకు మన స్థితి ఎలాగుందో దేవుని వాక్యానికి అప్పగించుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకొని ప్రభువులో మనం చేయవేస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.